చప్పట్లు. అన్న ఇటు ఇటు చూడరు అన్న 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 ఇటు చూడరు. మీరు కొద్దిగా ముంగడికి రా. ఓకే ఓకే పూజ్యులు నాన్నగారికి, జిల్లా అధ్యక్షులు మనుషులందరికీ, కుల బాంధవులందరికీ, నూతనంగా యువ సభ్యులకు, యువ ప్రెసిడెంట్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. అందరికీ ఇవాళ ఎన్నో రోజుల నుంచి మనం వేచి చూస్తున్న దానికి ఫైనల్లీ ఇవాళ భూమి పూజ జరిగింది కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు. నిజంగా చెప్పాలంటే దీని వెనకాల చాలా చరిత్ర ఉంది. నాన్నగారు దీనికోసం ఎంత కష్టపడి నాకు తెలుసు. కష్టపడి ల్యాండ్ చూసి మళ్ళీ ల్యాండ్ ఇదొద్దు అదొద్దు ల్యాండ్ అని ఫైనల్లీ ఆఖరికి ఏం జరిగిందంటే ఇక ల్యాండ్ దగ్గర ఇది టెండర్ పోవాలి. ఇది మనం తీసుకొచ్చింది టెండర్ పోవాలంటే ల్యాండ్ అంతకుముందు ఏంది మనం ఈ ల్యాండ్ మార్చి చూపెట్టుకున్నాం, కానీ కంపల్సరీ కలెక్టర్ దగ్గర నుంచి లెటర్ కావాలని చెప్పి లాస్ట్ మళ్ళీ అదొక్క పెట్టింది. వెనకాల పడంగా ఆమె అంతకుముందు ఉన్న యాస్మిన్ భాష ఎలక్షన్ కోడ్ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది, రోజు పొద్దున సంతకం పెట్టింది. ఆమె వెనకాల పడితే ఆఖరి సంతకం పెట్టింది. సో మనకు ల్యాండ్ మాత్రం వచ్చింది, ఇప్పటికి 10 గుంటలు వచ్చేసింది ఆల్రెడీ. అది ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇప్పుడు మన పేరు మీద. సో మనందరం కూడా కలిసి ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి దీన్ని ఇంకా ల్యాండ్ని కొద్దిగా పెద్ద చేసుకొని కృషి చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆమెకున్న లిమిట్ 10 గుంటలు. ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ ప్రకారం ఈ ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంది ఇక్కడ. సో ల్యాండ్ వాల్యూ ప్రకారం ఆమె 10 గుంటల కంటే ఎక్కువ ఆమెకి లిమిట్ ఇవ్వలేదు కాబట్టి 10 గుంటలు ఇచ్చింది. మనం తప్పకుండా దాన్ని కూడా పెంచుకోవాలి. ఇంకా కొన్ని డబ్బుల్ని సంఘం కోసం ఇంకా కొన్ని డబ్బులు తీసుకురావాలి. నాదొకటే చిన్న కోరిక, అతి తొందరగా ప్రసాద్ అన్న అతి తొందరగా ఇది కంప్లీట్ చేయండి. ఇప్పటికే చాలా డిలే అయింది. ఇది నాన్నగారు ఎప్పటి నుంచి వెనుకబడుతున్నారు, దీని గురించి చాలా డిలే అయింది కాబట్టి తొందరగా ఫినిష్ చేయాలని చెప్పి కోరుతూ, అట్లానే అంతకుముందు పోయిన ప్రెసిడెంట్ గారు కూడా చాలా కష్టపడింది దీనికోసం, వారు కూడా కృషి చేసిండ్రు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరితో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీకు ఒక డైలాగ్ ఎప్పుడు చెప్తా. పద్మశాలి ఫస్ట్ పుట్టి నేనేం చెప్తా, పద్మశాలి ఫస్ట్ పుట్టి తర్వాత పౌరుషం పుట్టింది. సో మీ అందరితో నా కోరిక ఏంటంటే మీ అందరికీ చాలా పౌరుషం ఉంటుంది మంచిగా, ఆ పౌరుషాన్ని మంచి కొరకు వాడండి. దేనికోసం అని చెప్తాను మేము చెప్తాం, మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నాకు పిచ్చి రాజకీయాలు రావు, మూర్ఖత్వ రాజకీయాలు అసలు రావు. నా ముందర రెండే దారులు ఉన్నాయి. నా ముందర అందరూ చాలా మంది అడిగినారు కూడా నన్ను, మీరు కూడా చూసుంటారు. రోజు పొద్దున ఒకటి పేపర్లో ఆర్టికల్ ఇస్తాడు, డాక్టర్ సంజయ్ పార్టీ మారుతుందా అంటాడు ఒకడు పేపర్లో హెడ్లైన్స్ పెట్టి క్వశ్చన్ మార్క్ పెడతారు ఒకరు. నా ముందర 2 దారులు ఉన్నాయి. ఒకటేమో తల దించుకొని అమ్ముడు పోవాలి, ఒకటేమో తల దించుకొని అమ్ముడు పోవాలి. చాలామంది పార్టీలు ఇటు దుంకుతారు అటు దుంకుతారు, రూలింగ్ పార్టీతో పోతే వస్తే ఏముంది 100 కోట్లు పడేస్తారు కానీ వాళ్ళు. ఒకటి. రెండోదేమో చిన్న పనులు, కొన్ని పనులు నాతో కావని నిజంగా చెప్తున్నాం మీతో. ఇప్పుడు కొన్ని పనులు కాకపోవచ్చు, మీకు తెలుసు ఎందుకో అపోజిషన్లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయవు. మరి మీ అందరిని ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి, వాళ్ళ పెద్ద మనుషులు ఉన్నారు, మన సంఘ సభ్యులు అందరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. మిమ్మల్ని అంటే మీ అడ్వైస్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే మీరు ఆఖరికి మళ్ళీ మీరే ఆశీస్సులు ఇచ్చి నన్ను గెలిపించింది కాబట్టి మిమ్మల్ని అడ్వైస్ అడుగుతాను. మొదటి దారేమో తలదించుకొని పోవాలి, రెండో దారేమో తలెత్తుకొని మీరు నన్ను ఆశించింది కాబట్టి నేను ఏ పార్టీ మారకుండా నిజాయితీగా బతకాలి. ఏ దారి కరెక్ట్ చెప్పండి మీరు. రెండోది కదా నా దారి. థ్యాంక్ యూ. సో అదేవిధంగా మీ పౌరుషాన్ని ఎక్కడ వాడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని అరాచకాలు పెరుగుతున్నాయి కొరట్లలో. సో దయచేసి ఎక్కడన్నా కొద్దిగా మీకు అవకాశం దొరికిన కాడ దయచేసి నిలదీయండి, తప్పుని తప్పని చెప్పండి. నేను తప్పు చేసిన రోజు కావాల్సిన రాయితోనే కొట్టండి అని అయితే నేను అంత ఓపెన్గా చెప్తున్నా. నాకేమీ బెదిరియాలు లేవు. నేను తప్పు చేసిన రోజు డాక్టర్ సంజయ్ మీరు తప్పు చేసినారని చెప్పండి. అట్లానే ఎక్కడ తప్పు జరిగినా తప్పని చెప్పండి. ఎందుకంటే ఆఖరికి నేను మిగలను, మీరు మిగలరు, ఎవరో మిగలం. ఇక్కడ కొరుట్ల మిగలాలి. కొరుట్ల ఇంపార్టెంట్ మనకి. ఈ కొరుట్ల కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్, ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఇంపార్టెంట్, టౌన్ ఇంపార్టెంట్, మనందరికీ మన వచ్చే భవిష్యత్ తరాల పిల్లలకి ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడు చెప్తా ఉంటాను నేను,